కిచెన్లో గంటల కొద్దీ శ్రమ పడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు నేను మీ వంటింట్లో టైంను, శ్రమను సగానికి తగ్గించే కొన్ని అద్భుతమైన కొత్త కిచెన్ గ్యాడ్జెట్స్ను పరిచయం చేయబోతున్నాను. మీరు ఒక బిగినర్ అయినా, ప్రొఫెషనల్ కుక్ అయినా, ఈ గ్యాడ్జెట్స్ మీ కిచెన్లో వర్క్ని సరదాగా మారుస్తాయి. ప్రతి కిచెన్లో తప్పక ఉండాల్సిన ఈ గ్యాడ్జెట్స్ వివరాలు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇది డ్రై ఫ్రూట్స్ చాపర్. స్వీట్స్, పాయసం, కేక్స్ లేదా సలాడ్స్ దేనిలోనైనా డ్రై ఫ్రూట్స్ వేయాలంటే వాటిని చిన్న ముక్కలుగా కట్ చేయడానికి చాలా కష్టమైన పని కదూ. ఒకసారి ఇది తిప్పితే చాలు, గట్టి డ్రై ఫ్రూట్స్ కూడా సులభంగా కట్ అయిపోతాయి. మీకు కావలసిన విధంగా చిన్న ముక్కలు లేదా సన్నటి పొడి సులువుగా పొందవచ్చు. ఇది చిన్నగా, తేలికగా ఉంటుంది. దీనికి ఎలాంటి ఎలక్ట్రిసిటీ అవసరం లేదు. ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. ఉపయోగించిన వెంటనే సులభంగా ఓపెన్ చేసి దాన్ని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఈ చాపర్ యూస్ చేయడం వల్ల డ్రై ఫ్రూట్స్ కట్ చేయడానికి పట్టే టైం 70% వరకు సేవ్ అవుతుంది. మీరు చాపర్లో డ్రైడ్ డేట్స్ ఆర్ డ్రైడ్ ఫిగ్స్ లాంటివి వేసే ముందు వాటిని కాసేపు హాట్ వాటర్లో నానబెట్టి తర్వాత యూస్ చేయండి చాప్ చేయడానికి. బికాజ్ అవి చాలా డ్రైగా ఉంటాయి కాబట్టి ప్రోడక్ట్ కూడా పాడవచ్చు. నార్మల్గా మనం డ్రై ఫ్రూట్స్ కట్ చేయడానికి నైఫ్తో చాలా కష్టపడుతూ ఉండాలి. సమ్టైమ్స్ ఫింగర్స్ కూడా పెయిన్ అవుతూ ఉంటాయి. బట్ స్టిల్ ఈక్వల్ షేప్లో అస్సలు రావు. సో ఈ ప్రోడక్ట్ యూస్ చేయడం వల్ల ఈక్వల్ షేప్లో డ్రై ఫ్రూట్స్ అనేది నీట్గా చాప్ అవుతాయి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈక్వల్ షేప్లో కట్ అవ్వడం వల్ల స్వీట్స్ అండ్ గార్నిషింగ్ ప్రొఫెషనల్గా కనిపిస్తుంది మనం ఈ ప్రోడక్ట్ యూస్ చేసినప్పుడు. ఇది నిజంగా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్. మనం ఎవ్రీడే యూస్ చేసే వాటర్ బాటిల్స్ ఎంత క్లీన్ చేసినా కానీ అడుగున ఏదో ఒక మురికి ఆర్ బ్యాడ్ స్మెల్ ఉంటూనే ఉంటుంది. కొంచెం క్లీన్ చేయడం కష్టమే. ముఖ్యంగా స్పోర్ట్స్ బాటిల్స్, ఫ్లాస్క్ క్లీన్ చేయడం చాలా కష్టం కదూ. ఇది మన బాటిల్స్ని సులభంగా, త్వరగా మరియు పూర్తిగా లోపల వరకు క్లీన్ చేస్తుంది. ఇది ఫుడ్ గ్రేడ్ సిలికాన్, నాణ్యమైన సురక్షితమైన సిలికాన్తో తయారు చేయబడింది. ఇది బాటిల్స్కి ఎలాంటి స్క్రాచ్ అవ్వదు. లాంగ్ హ్యాండిల్స్ ఉండడం వల్ల బాటిల్స్ ఎండ్ వరకు నీట్గా, క్లీన్గా మనం క్లీన్ చేసేయచ్చు. సిలికాన్ బ్రిస్టిల్ బాటిల్ లోపల ఉండే ప్రతి మూలకు చేరుకొని మరియు బ్యాక్టీరియా ఇంకా ఎలాంటైనా మరకలు ఉన్నా కానీ ఆర్ బ్యాడ్ స్మెల్ ఉన్నా కానీ పోతుంది. సిలికాన్ సులభంగా ఆరిపోతుంది కాబట్టి సాధారణ స్పాంజ్ బ్రష్ల కన్నా ఇది యూజ్ చేయడం చాలా బెస్ట్. ఎందుకంటే స్పాంజ్లో తడి ఉండి త్వరగా బ్యాక్టీరియా పెరిగి త్వరగా చినిగిపోతుంది కూడా. షేప్ చేంజ్ అయిపోతుంది అండ్ ఎవ్రీ మంత్ మనం చేంజ్ చేయాల్సి వస్తుంది. బట్ సిలికాన్ బ్రష్ అలా కాదు, త్వరగా ఆరిపోతుంది, బ్యాక్టీరియా పెరగదు, నీట్గా క్లీన్ అయిపోతుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, షేప్ చేంజ్ అవ్వదు, బాటిల్కి అస్సలు స్క్రాచెస్ పడవు. స్పాంజ్ క్లీనింగ్ అండ్ సిలికాన్ క్లీనింగ్తో కంపేర్ చేస్తే సిలికాన్ బ్రష్ యూస్ చేయడం బెటర్ ఆప్షన్. దీని బిల్డ్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్గా ఉంది, ఈజీగా క్లీన్ చేస్తుంది. చూస్తున్నారు కదా, దీనికి చాలా లేయర్స్ ఉన్నాయి అండ్ పట్టుకోవడానికి కూడా హ్యాండిల్ ఉంది. ఈ హ్యాండిల్ లాస్ట్లో హ్యాండిల్ హోల్ ఉంది కాబట్టి వాల్కి కూడా మనం హ్యాంగ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. బాటిల్ డీప్ క్లీన్ చేయడానికి మీకు చిన్న చిట్కా చెప్తా వినండి. బాటిల్లో కొంచెం బేకింగ్ సోడా, వినిగర్ వేసి ఆ తర్వాత ఈ సిలికాన్ బ్రష్తో రుద్దండి. అప్పుడు మీ బాటిల్స్ 100% మెరుస్తాయి. ఈ సిలికాన్ స్పూన్ మీ కిచెన్కి ఒక మంచి ఫ్రెండ్ లాంటిది. ఇది చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి మీ కాస్ట్లీ నాన్ స్టిక్ ప్యాన్స్, గిన్నెలపై అస్సలు గీతలు పడవు. స్టీల్ స్పూన్స్ వాడితే ఖచ్చితంగా గీతలు పడతాయి, ఇది అందరికీ తెలుసు. కానీ దీంతో ఆ ప్రాబ్లం ఉండదు. దీని హ్యాండిల్కు చిన్న హోల్ ఉంటుంది కాబట్టి మీరు దీన్ని మీ కిచెన్ వాల్కి ఈజీగా హ్యాంగ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అండ్ స్పేస్ సేవింగ్ కూడా. దీనికి ఆయిల్ ఆర్ మసాలా జిడ్డు ఎక్కువగా అస్సలు అంటుకోదు. యూస్ చేసిన వెంటనే ఈజీగా వాష్ చేసుకోవచ్చు. డిష్ వాషర్లో కూడా వేసుకోవచ్చు. ఇది సిలికాన్తో తయారు చేశారు కాబట్టి మీరు హాట్ ఆయిల్లో యూస్ చేసినా కానీ మెల్ట్ అవ్వదు. ప్లాస్టిక్లా అస్సలు విరిగిపోదు. చాలా స్ట్రాంగ్ క్వాలిటీ ఉంది కాబట్టి ఎక్కువ కాలం యూజ్ అవుతుంది. మీ కుకింగ్ని ఈజీగా చేసుకోవడానికి, మీ పాత్రలను కాపాడుకోవడానికి ఈ సిలికాన్ ఆయిల్ స్పూన్ చాలా బెస్ట్. నేను తీసుకున్న ప్రోడక్ట్ లింక్స్ అన్నీ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ పేజ్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హోప్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.